కొంతమంది పేషెంట్స్ మేము వార్డ్‌కెళ్ళినప్పుడు, "సార్ షుగరు నర్స్ మేడం వాళ్ళు ఇందాకనే చెక్ చేశారు. 250 ఉందంటున్నారు సార్. 280 ఉందంటున్నారు సార్. ఆపరేషన్ ఈరోజు చేస్తారా? లేకపోతే రేపైనా చేస్తారా? మాకు పనులున్నాయి సార్. ఇంటికి వెళ్ళాలి" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో, షుగర్ లెవెల్స్ కంట్రోల్ గాకుండా ఆపరేషన్ చేస్తే అది పేషెంట్స్‌కే చాలా ప్రమాదం అన్నమాట. సేమ్ షుగర్ ఉన్నప్పుడు ఎలాగైతే ఏదైనా చిన్న గాయమైనప్పుడు మానడానికి ఎక్కువ రోజులు పడుతుందో, సేమ్ అదే విధంగా ఎక్కడైతే సర్జరీ చేస్తారో అక్కడే ఆ గాయం మానడానికి డిలేడ్ వూండ్ హీలింగ్ అంటారు. ఎక్కువ రోజులు సమయం పట్టడం. ఇంక తర్వాత కొందరికి జ్వరం వచ్చేసి అక్కడంతా చీము పట్టడం. ఇమ్యూనిటీ తక్కువుంటది కాబట్టి, సో, అక్కడ చీము పట్టడము. సెప్సిస్ అంటారు కొన్నిసార్లు. ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బ్లడ్‌లోకి సోకడము. దానివల్ల పేషెంట్ ఇంగా వర్స్ అయ్యి ఐసీయూ అడ్మిషన్ పడడము. హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం పడడము. ఇంగా షుగర్ కంట్రోల్‌లో లేని పేషెంట్‌కి మనకు ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే, హార్ట్ బీట్ ఎక్కువ తక్కువ కొట్టుకోవడము. సర్జరీ అనేది ఒక స్ట్రెస్‌ఫుల్ కండిషన్. సో, దానివల్ల ఆ స్ట్రెస్ వల్ల పేషెంట్‌కి కొన్నిసార్లు గుండెపోటులాగా రావడం. సో, హార్ట్ బీట్ ఎక్కువ తక్కువ కొట్టుకొని కొన్నిసార్లు గుండె ఫెయిల్ అవ్వడము. ఇవన్నీ గూడా షుగర్ పేషెంట్‌లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, కాబట్టి షుగర్ ఉన్న పేషెంట్స్ డాక్టర్స్ చెప్పినట్టు తొందరపడకుండా షుగర్ లెవెల్ కంట్రోల్‌లో చేసుకొని సర్జరీ చేయించుకుంటే బెటర్ అనమాట. పేషెంట్స్ హాస్పిటల్‌కొచ్చినప్పుడు షుగర్ ఉందా? లేదా? అని కనుక్కోవడానికి డాక్టర్స్ 3 రకాల టెస్ట్‌లు చేస్తుంటారు మెయిన్‌గా. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అని, హెచ్‌బీఏవన్సీ. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే 8 గంటలు ఏం తినకుండా గ్యాప్ ఇచ్చిన తర్వాత చేసే టెస్ట్‌ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. నైట్ ఎలాగో ఏం తినరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయకముందు చేసే టెస్ట్‌ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70-100 ఉంటే నార్మల్ అనమాట. 100-125 ఉంటే ప్రీ డయాబెటిస్ అంటారు. అంటే వాళ్ళకు డయాబెటిస్ త్వరలో వచ్చే అవకాశాలుంటాయి. మోర్ దెన్ 126 ఆన్ 2 అకేషన్స్. 2 సార్లు చెక్ చేసినప్పుడు సో, అంటే ఈరోజు ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ డే గాని, ఇంకొక రోజు గాని అలా చెక్ చేసినప్పుడు షుగర్ మోర్ దెన్ 126 తినకముందు ఉంటే వాళ్ళకి డయాబెటిస్ ఉన్నట్టుగా గుర్తించి, సో, వాళ్ళకు టాబ్లెట్స్ అవసరమైతే టాబ్లెట్స్, ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ ఇస్తూ ఉంటారు. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. అంటే తిన్న తర్వాత 2 గంటల తర్వాత చేసే టెస్ట్‌ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. నార్మల్‌గా 140 140 కంటే తక్కువుండాలనమాట. 140-200 ఉంటే ప్రీ డయాబెటిస్ అంటారు. సో, వీళ్ళకు త్వరలో డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయి. మోర్ దెన్ 200 ఆన్ 2 అకేషన్స్ ఉంటే వాళ్ళకి డయాబెటిస్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇంక ముఖ్యంగా హెచ్‌బీఏవన్సీ అని చెప్పేసి చెక్ చేస్తారు. హెచ్‌బీఏవన్సీ అంటే ఏంటంటే 3 నెలల నుంచి షుగర్ లెవెల్స్ మన బ్లడ్‌లో ఎలా ఉన్నాయో కనుక్కోవడానికి చేసే టెస్ట్‌ని హెచ్‌బీఏవన్సీ అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన రక్తంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో, ఆ హిమోగ్లోబిన్‌కి ఎంత పర్సెంటేజ్‌లో ఈ గ్లూకోజ్ అనేది అంటుకొనుంది అని చెప్పేసి చెక్ చేసే టెస్ట్‌ని హెచ్‌బీఏవన్సీ అంటారు. నార్మల్‌గా హెచ్‌బీఏవన్సీ 5.7 కంటే తక్కువుండాలి. 5.7-6.4 ఉందనుకోండి, దాన్ని ప్రీ డయాబెటిస్‌గా కన్సిడర్ చేస్తారు. మోర్ దెన్ 6.5 ఉంటే వాళ్ళకి డయాబెటిస్ ఉన్నట్టు చేస్తారు. డయాబెటిస్ ఉన్నట్టు